నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. నీట్‌కి సంబంధించి 22 మంది విద్యార్థులు చనిపోయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి దేశం యావత్తుకు సంబంధించిన యువత రోడ్డు మీదకొచ్చి ధర్నా చేయడము, ఆ ధర్నాలో కొంతమంది ప్రధాని మోదీ గారికి సంబంధించి వారి తల్లి గారికి సంబంధించి చేసిన అనుచిత వ్యాఖ్యలు, దాని నేపథ్యానికి సంబంధించి మన సో కాల్డ్ లీడర్స్ ప్రధాని గారిని తిడితే బాధ అనిపించింది అంటూ చెప్పడం, దానికి కంటిన్యూగా కొంతమంది యూట్యూబర్స్ పవన్ కళ్యాణ్ గారు బాధపడిపోయారు ప్రధాని మోదీని తిడితే అంటూ భుజాలకు ఎత్తుకోవడము, ఒక ఎపిసోడ్ లాగా డైలీ ఇదైపోతుంది. 22 మంది విద్యార్థులు చనిపోతే బాధ అనిపించలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు బాధపడితే వీళ్ళందరికీ బాధ అనిపించిందంట. ఎందుకంత బాధ అనిపించింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఏంటి ఈ బాధల పర్వం ఏంటి, ఈ ఓదార్పులు ఏంటి, ఒకరి నుంచి ఇంకొకరి పర్ఫార్మెన్స్లు ఏంటి అంటే ఏం చెప్తారు? నాకు తెలియదు కానండి, ఇది నిన్న కళ్యాణ్ గారికి కన్నీళ్ళు వచ్చిందంట ఆయన తిడతా ఉంటే. ఆయన కన్నీళ్ళు చూసి ఎవరు కింద ఉన్న సభికులు కూడా కన్నీళ్లు కార్చారండి. మీరు ఇందాక అన్నట్టు మోడీ గారిని అక్కడ జంజీ దాంట్లో 2-3 తిట్టినట్టున్నారు. అది దుర్మార్గం, తప్పు. పాపం ఆయన బయటకు వచ్చి నా తల్లి పెడితే కూడా తిట్టారని చెప్పి ఎంత బాధపడ్డారో. వీఆర్ 100% మోడీ గారి యొక్క ఆవేదనలోకి సంఘీభావం తెలుపుతూ దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, నో సెకండ్ థాట్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. వీ మస్ట్ బి విత్ మోడీ గారు. మేమందరం కూడా మీ ఆవేదనతో మీతో పాటు పాలు పంచుకుంటున్నాం. నో సెకండ్ థాట్ ఇన్ దట్. మణిపూర్లో మహిళలను నగ్నంగా చేసి ఎంత దారుణంగా చేసినప్పుడు ఆయనకి పక్కన పెట్టండి, మన ఉత్తరాది సనాతన మనువాదిగా మారిన కొంతమందికి కన్నీటి బొట్టుకు కాదు కదా, కనీసం అక్షముక్క రాయటానికి రాలేదు. నీట్ పరీక్షల్లో దుర్మార్గం జరిగి ఇందాక మీరు చెప్పినట్టు విద్యార్థులు 22 కాదు 21 అంటున్నారు. ఈ కబుర్లు పక్కన పెడదామండి. 22 కాదు 20 వాళ్ళు చనిపోతే కనీసం కన్నీటి పొట్టు కాదు కదా, ఇది ఇంత బాధాకరమైంది రాలేదుగా అని తప్ప అవతరాల మీద మాట్లాడటానికి వచ్చింది. వాళ్ళు చేసింది ఖండిద్దాం. ఇవాళ రాహుల్ గాంధీ గారి అమ్మగారు, నాయనమ్మ గారు, ముత్తాతమ్మ గారు, అవ్వగారి మీద కూడా అక్రమ సంబంధాలు అంటగట్టి పొద్దున్నే సాయంత్రం వరకు, ఇది సామాన్య వ్యక్తులు చెత్త ప్రజలు మాట్లాడితే కాదండి, ఈ సోషల్ మీడియాకి అధిపతులు ఉన్న వ్యక్తులు ఉత్తర భారతీయ జనతా పార్టీలో అంట. అంతేకాక తెలుగు మీడియాలో కూర్చుని టీవీలో మాట్లాడటానికి వచ్చిన ఉత్తర భారతీయ జనతా పార్టీ మేము పెద్దలం అని చెప్పుకునే వయసు మళ్ళిన పెద్దలు కూడా ఎంత నీచంగా, వీళ్ళు ఎంత నీచంగా ఒక మహిళని ఎంత అవమానించాలి. అది కాదండి, 70-80 సంవత్సరాల తర్వాత క్రితం వాళ్ళని, 90 ఏళ్ళ క్రితం వాళ్ళని కూడా ఎంత దారుణంగా చేస్తే కడుపు మండినప్పుడు కన్నీళ్ళు రాలేదా? గౌరవ మర్యాదలు ఒకరికే కాదు అందరికీ ఉంటాయి కదా. ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు సోగాలి ప్రీతి న్యాయం ఇంకా జరగాల్సి ఉంది. అలాంటి కేసులు ఇంకా చాలా ఉన్నాయి. అప్పుడు కూడా బాధ రాలేదు. ఇది బాధాకరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకోటి చెప్తున్నాను, తెలంగాణ ఉద్యమంలో, సమైక్యాంధ్ర ఉద్యమంలో చాలామంది చనిపోయారు. అప్పుడు 11 రోజులు తర్వాత ముందు చనిపోయినప్పుడు ఒకరోజు కూడా అన్న మానేసినట్టు కనపడలేదు. తెలియదు, మానేశారేమో, మనకి మానేస్తే సంతోషం. ప్రత్యేక హోదా సమయంలో ఒక మనోహర్, శ్రీనివాసరావు, అనేక మంది ఆత్మత్యాగం చేసుకున్నారు, చనిపోయారు. కనీసం ట్వీట్ కాదు కదా, కనీసం వాళ్ళకి ఒక మాట కూడా రాలేదు. కన్నీళ్ళు వచ్చింది అంట మోడీ గారిని. దేశం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కోసం ఆమరణ దీక్ష చేస్తా అన్నారు ప్రత్యేక హోదా కోసం. దుర్మార్గంగా వ్యవహరించిన మోడీ గారు దారుణంగా ఆంధ్రప్రదేశ్ మీద మాట్లాడుతుంటే కనీసం ఎదుర్కోవడానికి నోట మాట రాలేదు. ఇక్కడ కన్నీళ్ళు వచ్చినాయి. నేనేం చెప్పనండి ఇంక అంతకుమించి. ఆయన సినిమా నటుడు. జనరల్గా చాలామంది మీరు చూసుంటారు మహానటి సినిమా. దాంట్లో కేవీ రెడ్డి గారి డైరెక్షన్లో మన కీర్తి సురేష్ గారు నటించినప్పుడు ఒక కంటమట కూడా కన్నీరు వచ్చి అద్భుతమైన చాకచక్యం సినిమా వాడుకున్నాం. నేను కాదంటలేదు, కానీ రాష్ట్ర హక్కుల కోసం విద్యార్థులు, యువత మనకి సినిమాకి వెళ్ళండి లేదా యాక్సిలేటర్ రేస్ చేసుకుని చనిపోతే వేరే విధంగా పాపం ఎలా చనిపోయినా కన్నీటి పోట్లు దాల్చలేరు. వాళ్ళ అభివృద్ధి కోసం మాట్లాడాలి. అన్ఫార్చునేట్ ఏంటంటే
మోడీ గారి గురించి మాట్లాడటానికి వస్తున్నారు. అదే విషయంలో మీ తల్లి గారి గురించి కూడా, కళ్యాణ్ బాబు గారి తల్లి గారి గురించి కూడా ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడితే మీరు ఆవేదన చెందారు. మీ ఫ్యాన్స్, వివిధ రకాల ఫ్యాన్స్ రోజు పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు కూడా మీరు ఎప్పుడైతే మోడీ గారి గురించి దానికి 1000 రెట్లు ఎక్కువ బూతులు కామెంట్లు చేస్తూ ఉంటారు. ముందర అది ఆఫ్ చేయండి చాలు. మీ పార్టీ వారు నేను అన్నాను, మీ పార్టీలో ఉండొచ్చు, మిగతా అన్నీ మీరు ఓపెన్ చేయండి. వీళ్ళకి కొంచెం క్లాసులు పేకండి. అంటే మోడీ గారికి కుటుంబానికి ఎంత గౌరవం ఉంటుందో సామాన్యుడి కుటుంబానికి కూడా అంతే గౌరవం ఉంటుంది. ఖచ్చితంగా. ఎవరో ఇవాళ ఒక పదవి రూపేణా లేదా కుటుంబ రూపేణా లేదా డబ్బుల్లో 1000 కోట్లు ఉన్నాడు లేదా పెద్ద హీరోలకి వాళ్ళ కుటుంబాలకు ఒక్కటికే గౌరవం అనేది భ్రమ. అలా మాటకు వస్తే, ఆ మాటకే వస్తే ఈ దేశంలో ఉన్న మధ్యతరగతి సామాన్యుల యొక్క కుటుంబ గౌరవం 1,00,00,000 రెట్లు ఎక్కువ ఉంటుందని నేను చెప్తున్నాను. కుటుంబం కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, డబ్బు కోసం కుటుంబాలను వదిలేసేవాళ్ళు కాదు. కుటుంబం కోసం, విలువల కోసం ప్రాణం ఇచ్చేది ఈ మనుషులు ఎక్కువ మంది ఉంటారు. మిగతా వాళ్ళు ఉండొచ్చు అక్కడ కూడా, ఎందుకు కాదంటాను. అందుకని ముందర దాని గురించి పట్టించుకోమని నేను కోరతా, సవినయంగా వారి కోరి మనం చేస్తున్నాను. అలాగే ఈ యూట్యూబర్స్ సరే ఆయన బాధపడ్డారని చెప్పిన దాన్ని వీళ్ళు చిలువలు పలువలు చేస్తూ ఇంకొకరిని కించపరచడం కోసము వేదికగా చేసుకుంటున్న దాని గురించి ఏం చెప్తారు? అందులో కొంతమంది నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు అభ్యుదయవాదులుగానే నేను భావిస్తానండి పోరాటం. ఎందుకని ఇలాగ మోడీ గారికి, అమిత్ షా గారికి, ఆదాని గారి గురించి ఎందుకని ఇలాగ చేస్తున్నారు నాకు అర్థం కాదు. అంతకుమించి నేను కామెంట్ చేయడం ఉత్తమం అని అనుకోను. వాళ్ళు అర్థం చేసుకోవాలి, విద్యుత్తుకు వదిలిపెడతాను. మాట్లాడితే అవతల వాళ్ళని ఒక పందులని ఇంకోటని మనుషుల్ని తిట్టడం వల్ల మనిషిని అవతలని బూతులు తిట్టడానికి శక్తి అక్కర్లేదు. దయచేసి అది ఆలోచించుకోమని ఒక మాటగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అనేక విషయాలు చేయవచ్చు, కానీ ఈ విధంగా వన్ సైడ్నెస్ వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందికరమైన పరిణామాలు వస్తాయి. ఇవాళ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విషయంలో ఉద్యోగి చనిపోయాడు. నేను వెంటనే వెళ్ళి దాన్ని నేషనలైజ్ చేస్తామని ప్రైవేట్కి అమ్మేస్తా ఉంటే ఎంపీ గారితో రాయించి పార్లమెంట్లో చేయించి ఒక ప్రయత్నం చేసాం. అప్పుడు వీళ్ళు ఎవరు కనపడలేదు. డ్యూ రెస్పెక్ట్ ఇలాంటి 100 ఇన్స్టెన్సెస్ చెప్తానండి. వాళ్ళు కూడా నేను దయచేసి మీరు సమాజానికి బాధ్యతగా ఉండాలి, ఉన్నారు. కానీ ఇలాంటి చోట్ల ఎక్స్ట్రీమ్గా వెళ్ళిపోయి కళ్యాణ్ గారు ఆయన కన్నీళ్ళు వచ్చేసినాడు, కలిసాము, నాకు కనపడలేదు అసలు. ఆయన మాట్లాడారు, కనీసం నటన కూడా కిందాళ్ళు సభికులు కడవల కొద్దీ కన్నీళ్ళు కాల్చేసినట్టు. అబ్సల్యూట్లీ నాట్ కరెక్ట్ అండి. డ్యూ రెస్పెక్ట్స్ దెమ్. రాష్ట్రంలో అనేక ఇష్యూలు ఉన్నాయి, దీని మీద కూడా దృష్టి పెట్టమని చెప్పి మై హంబుల్ రిక్వెస్ట్. ఖచ్చితంగా అది ఎంతవరకు ఫాలో అవుతారో చూద్దాము. ఇలాంటి వాటి మీద కాకుండా సమస్యల మీద గదాలు ఎత్తితే అందరూ ఏకతాటిపైకి వచ్చే డెఫినెట్గా అండి, అందరూ సపోర్ట్ చేయాలి. చూద్దాం అది రేపటి రోజు అలాంటిది ఏదన్నా వస్తుందేమో అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.